హలో ఆల్ అందరికీ నమస్కారం. మరి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏందంటే, సిక్స్త్ క్లాస్‌లోని ఉన్నవే 3 బయాలజీ పాఠాలు. ఒకటి శరీర కదలికలు. శరీర కదలికలు బాడీ మూవ్‌మెంట్స్, అస్థిపంజర వ్యవస్థ. దాని గురించి చాలా క్లారిటీగా అంటే డైరెక్ట్ కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. టెక్స్ట్ బుక్ కన్నా ఎక్కువ చెప్పడం జరిగింది. అది మీరు గమనించొచ్చు. మరి తర్వాత కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ అయిపోయింది. మరి ఉన్నటువంటి ఏకైక పాఠం ఏందంటే, గెట్టింగ్ టు నో ప్లాంట్స్. అంటే ఏందంటే మొక్కల గురించి తెలుసుకుందాం. ఓకేనా? అంటే మన చుట్టూ ఉన్నటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో, మొక్కల గురించి తెలుసుకుందాం అని చెప్పి అంటాడు. ఓకేనా? సో, మొక్కల గురించి తెలుసుకుందాం. ఓకేనా? మొక్కల గురించి తెలుసుకుందాం. ఇది పాఠం పేరు. అంటే ఏంటిది ఇది? మన చుట్టూ ఉన్నటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో, ఆ మొక్కలకు సంబంధించినటువంటి అంశాలు. అంటే సింపుల్‌గా చెప్పాలంటే, మొక్కకు సంబంధించినటువంటి ఫంక్షన్స్ అన్నీ తెలుసుకునే ముందు, ఒక బేసిక్ పార్ట్‌గా మనకివ్వడం జరిగింది. ఓకేనా? చూడండి ఇక్కడ గో ఔట్‌సైడ్ అండ్ అబ్జర్వ్ ఆల్ ద ప్లాంట్స్ అరౌండ్ యూ. మన చుట్టూ ఉన్నటువంటి మొక్కలను ఒకసారి అలా బయటికి వెళ్లి చూసుకొని రా అని చెప్తా ఉన్నాడు. డు యూ సీ దట్ సమ్ ప్లాంట్స్ ఆర్ స్మాల్. కొన్ని చెట్లు చిన్నవిగా కనిపిస్తాయి. అండ్ సమ్ ఆర్ వెరీ బిగ్. మరికొన్ని ఏంటంటే పెద్ద మొక్కలుగా కనిపిస్తాయి. వైల్ సమ్ ఆర్ జస్ట్ ప్యాచెస్ ఆఫ్ గ్రీన్ ఆన్ ద సాయిల్. మనకి ఏంటంటే చిన్న చిన్న మొక్కలుగా ఈ గ్రీన్ కలర్లో మనకి చిన్న చిన్న మొక్కలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సమ్ హ్యావ్ అంటే కొన్ని మొక్కలకి ఏమవుతుందంటే గ్రీన్ లీవ్స్, కొన్నిటి గ్రీన్ కలర్లో లీవ్స్ ఉంటాయి. వైల్ సమ్ అదర్స్ హ్యావ్ రెడ్డిష్ వన్స్. కొన్ని మొక్కలకు తీసుకుంటే ఆకులు అనేవి రెడ్ కలర్లో కనిపిస్తాయి. ఓకేనా? ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ నేను తీసుకొస్తున్నాను. లీవ్స్ అనేది గ్రీన్ కలర్లో ఉండడానికి గల కారణం క్లోరోఫిల్. అది మీకు తెలిసిందే కదా. లీవ్స్ అనేవి ఏ కలర్లో ఉన్నాయంటే గ్రీన్ కలర్లో ఉండగల కారణం క్లోరోఫిల్, పత్రహరితం అంటారు. అంతేనే కదా, పత్రహరితం. ఓకే. మరి ఇక్కడ రెడ్ కలర్లు అన్నారు. రెడ్ కలర్లో ఉండగల కారణం ఏంటి అంటే జాంతోఫిల్. చూసారు ఇక్కడ ఎంత ఇంపార్టెంట్ బిట్ వచ్చిందో. జాంతోఫిల్ అనేది ఏదైతుందో దీని ద్వారా రెడ్ కలర్లో ఉంటాయి. సమ్ హ్యావ్ హ్యూజ్ రెడ్ ఫ్లవర్స్. కొన్నిట్లో ఎరుపు కలర్లో పెద్ద ఫ్లవర్స్ ఉంటాయి. సమ్ హ్యావ్ టైనీ బ్లూ వన్స్. కొన్నిట్లో చిన్న నీలం కలర్ పూలని కనబడతా ఉంటాయి. చూడండి, సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుకే కాదని చెప్పి ఈజీగా తీసుకోవద్దు. మంచి బిట్స్ వస్తాయి ఇందులో. ఓకేనా? వైల్ సమ్ హ్యావ్ నన్. కొన్నిట్లో పూలే ఉండవు. వీ డూ సీ ఎ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఎగ్జిస్టింగ్ ఆల్ అరౌండ్ అస్. మన చుట్టూ ఉన్నటువంటి మొక్కలు వేరు వేరు రకాల మొక్కల్ని మనం చూస్తూ ఉంటాం అన్నమాట. నియర్ అవర్ హోమ్స్, మన ఇళ్ళ దగ్గరలో. అండ్ ఇన్ ద స్కూల్ గ్రౌండ్, మన పాఠశాల యొక్క గ్రౌండ్లో. ఆన్ ద వే టు, తర్వాత చూడండి ఏమి ఇచ్చాడు. ఆన్ ద వే టు ఒక్కసారి నాన్న జస్ట్ వెయిట్ ఎ మినిట్. సో చూడండి ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. ఆన్ ద వే టు ద స్కూల్. ఓకేనా? మన స్కూల్కి వెళ్ళే దారిలో కూడా కొన్ని మొక్కలను మనం చూస్తూ ఉంటామంట. ఓకేనా? మరి ఏంటిది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామమ్మా. ఆన్ ద వే టు స్కూల్, ఇన్ ద పార్క్స్ అంటే పార్కుల్లో, అదేవిధంగా గార్డెన్స్, చిన్న చిన్న గార్డెన్స్లో కూడా చూస్తాం. లెట్ us గెట్ టు నో దట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఎనీ ప్లాంట్. ఇక్కడ ఇది ఇంపార్టెంట్. ఒక మొక్కకు సంబంధించినటువంటి వేరు వేరు భాగాలను తెలుసుకుందాం అన్నాడు. ఇది ఏం చేస్తుందంటే దీనివల్ల ఉపయోగం ఏంటి మనకి? దిస్ హెల్ప్స్ అస్ టు అండర్స్టాండ్. సో చూడండి ఇక్కడ ఇచ్చాడు క్లియర్గా. దిస్ హెల్ప్స్ అస్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ప్లాంట్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్. మరి మొక్కల యొక్క భాగాలు వీటిలన్నిటి గురించి చదువుకునేటప్పుడు ఏమవుద్దంటే వేరు వేరు మొక్కలు ఏంటి, వాటికి సంబంధించిన అంశాలను తెలుసుకోవడానికి ఉపయోగపడతా ఉంటుంది. కెన్ యూ లేబుల్ ద స్టెమ్. అంటే ఇక్కడ స్టెమ్ అంటే కాండము, బ్రాంచ్ ఒక కొమ్మ, అదేవిధంగా రూట్ అంటే వేరు, లీఫ్ అంటే పత్రం, ఫ్లవర్ అంటే పుష్పం, అదేవిధంగా ఫ్రూట్ అంటే ఫలం. ఇవన్నీ ఒక ప్లాంట్లో ఉన్నటువంటి పార్ట్స్ని ఐడెంటిఫై చేయమన్నాడు. ఓకేనా? అయితే ఇక్కడ ఇచ్చాడు క్లియర్గా, మీరు చూస్తే కనుక ప్లాంట్ పార్ట్స్ మెన్షన్ చేస్తే ఇవ్వడం జరిగిందండి. ఓకేనా? సో చూడండి ఇక్కడ ఇదంతా ఒక చెట్టుకు సంబంధించి ఇగోండి, ఇది ఒక ప్రైమరీ రూట్, ప్రాథమిక వేరు. ఓకేనా? ప్రైమరీ రూట్ ఇగోండి, ఇది ప్రాథమిక వేరు. ఓకేనా? ప్రైమరీ రూట్ ఇది ఏంటి? ప్రాథమిక వేరు.
ఈ రెండోది ఏదైతే ఉందో రెండో దాన్ని ఏమంటే ద్వితీయ వేరు. ఓకేనా, రెండోది ఏంటి, ద్వితీయ వేరు. ఈ రెండిట్లు కూడా చాలా ఇంపార్టెంట్. ప్రాథమిక వేరు ద్వితీయ వేరుని కలిపి మనం ఏమని పిలుస్తాం సార్ అంటే వేరు వ్యవస్థ అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామండి, ప్రాథమిక వేరు మరియు ద్వితీయ వేరు ఏదైతే ఉందో ఈ రెండింటిని కలిపి వేరు వ్యవస్థ అని చెప్పి పిలుస్తాం. దీన్నే ఇంగ్లీష్లో రూట్ సిస్టమ్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు నాన్న, రూట్ సిస్టమ్. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు, ఈ క్రింది వాటిలో వేరు వ్యవస్థకి సంబంధించినట్టు సరైన వాక్యం ఏది అని అడుగుతాడు. అప్పుడు మీరు ఏం చెప్పాలంటే ప్రాథమిక వేరు ద్వితీయ వేరు కలిపి ఉన్నటువంటి దాన్ని వేరు వ్యవస్థగా మనం చెప్తాం. ఓకేనా. తర్వాత ఇగోండి చిన్న కనుపు, బడ్ అంటే ఒక తెలుగులో చెప్పాలి మొగ్గ అంటారు, రైట్. తర్వాత మనకి ఇగోండి పత్రం, ఇది వచ్చేసరికి లీఫ్, మీ అందరికీ తెలిసిందే. ఓకే, ఇదంతా ఏంటంటే లీఫ్. ఇదేంటి స్టెమ్. స్టెమ్ అంటే తెలుగులో కాండం. ఓకేనా, కాండం. ఇకంటే వచ్చేసరికి ఫ్రూట్గా మనకు చూపిస్తున్నాడు. ఫ్రూట్ అంటే ఫలం. ఫ్రూట్ అంటే ఏంటి నాన్న, ఫలం. ఓకేనా, ఇది ఫ్లవర్. ఓకేనా, ఫ్లవర్ ఫ్లా అంటారు యాక్చువల్గా. సో దీన్ని పుష్పం. ఓకేనా, ఇదేంటండి పుష్పం. ఇది నోడ్, ఇంటర్ నోడ్. నోడ్ అంటే కనుపులు ఉంటాయి కదా, ఇది బడ్ ఒక గ్రీవం అంటారు లేదా మొగ్గ అని చెప్పి పిలవచ్చు. ఓకేనా, రైట్. ఇది నోడు, కనుపు అంటే చిన్న చిన్న గుంపుల్లో ఉంటాయి. ఇవి మనకి పై తరగతికి వెళ్తూ ఉంటే ప్రతి దగ్గర మనం వీటిని స్టడీ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనమ్మా, రైట్. తర్వాత మనకి ఉన్నటువంటి డేటాని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, చూడండి ఇక్కడ ఏమంటాడు, ఎస్. మరి ఇక్కడ ఉన్నటువంటి చెట్లకు ఉన్నటువంటి లక్షణాలను బట్టి చెట్లను కొన్ని రకాలుగా మనం సపరేట్ చేస్తాం. 6th క్లాస్లో కదా, చాలా జాగ్రత్తగా వినాలి. ఇంపార్టెంట్ డేటా, చాలా ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ మనం తెలుసుకోవాలి. ఓకేనా. చూడండి, వీ ఆల్సో నీడ్ టు నోటీస్ ఫ్రమ్ వేర్ ద బ్రాంచెస్ గ్రోన్ ఇన్ సమ్ ప్లాంట్స్. మనకి ఇంకోటి ఏంటి, మనం ఏం గుర్తించాలంటే చెట్లకు కొమ్మలు ఎక్కడి నుంచి వస్తున్నాయి. అదేవిధంగా కొన్ని కొమ్మలు తీసుకుంటే క్లోజ్ టు ద గ్రౌండ్, కొన్ని నేలకు దగ్గరగా పెరుగుతాయి కొన్ని కొమ్మలు. కొన్ని ఏంటంటే హయ్యర్ అప్ ఆన్ ద స్టెమ్, అంటే కాండం కన్నా ఇంకా పైకి వెళ్తాయి అన్నమాట. వీ విల్ నౌ గ్రూప్ ఆల్ ద ప్లాంట్స్ వీ అబ్జర్వ్డ్. ఇప్పుడు ఏం లేదమ్మా, మొక్కల్ని మనం కొన్ని గ్రూప్స్గా సపరేట్ చేస్తూ ఉన్నాం. అవి ఏంటి ఒకసారి చూద్దామా. చూడండి, బేస్డ్ ఆన్ ద క్యారెక్టర్స్ మోస్ట్ ప్లాంట్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 కేటగిరీస్. ఇది ఇంపార్టెంట్. మొక్కలకు ఉన్నటువంటి లక్షణాలను ఆధారం చేసుకొని గుర్తుపెట్టుకోండి. మొక్కలకు ఉన్నటువంటి లక్షణాలను ఆధారం చేసుకొని 3 వర్గాలుగా మనం వర్గీకరిస్తాం. మొదటిది ఏంటంటే హెర్బ్స్ అంటారు, రెండోది ఏంటంటే స్రబ్స్ అంటారు, మూడోది ఏంటంటే ట్రీస్ అంటారు. ఒక్కసారి తెలుగులో వీటికి మీనింగ్ ఏముందో ఒకసారి తెలుసుకుందామండి. ఖచ్చితమైనటువంటి పదాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా. సో ఒకటి ఏంటంటే గుల్మాలు, రెండోది పొదలు. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ సో హెర్బ్స్ అన్నాం కదా. సో దీన్ని హెర్బ్స్ అంటే ఏంటి అంటే తెలుగులో గుల్మాలు. హెర్బ్స్ అంటే ఏంటి నాన్న, గుల్మాలు. స్రబ్స్ అంటే పొదలు, ట్రీస్ అంటే చెట్లు. ఒక గుల్మాలు, పొదలు, చెట్లుగా మనం విడగొడతా ఉన్నాం. ఓకేనా. ఇగోండి ఇక్కడ ఇచ్చాడు ఆల్రెడీ. ఓకేనా, ఏ హెర్బ్. ఇగోండి ఇది హెర్బ్, ఇది ఏంటంటే గుల్మం. ఒక మందార మొక్క ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఓకేనా, ఇది గుల్మం. తర్వాత బి వచ్చేసి స్రబ్. ఇక గుబురుగా ఉంది కదా ఈ మొక్క. ఓకేనా, సో ఇది పొద మొక్కగా మనం చెప్తూ ఉంటాం. మూడోది ఏంటి ట్రీ. ట్రీ అంటే ఏంటి, చెట్టు. ట్రీ అంటే ఏంటండి, చెట్టు. చెట్టుగా మనం చెప్తా ఉన్నాం. ఇలా 3 రకాలుగా మనం వర్గీకరించడం జరిగింది. తర్వాత ఒకసారి చూద్దాం డేటా ఏముందో. ఎస్, చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంట, ప్లాంట్స్ విత్ గ్రీన్ అండ్ టెండర్ స్టెమ్స్ కాల్డ్ హెర్బ్స్. ఏ మొక్కలైతే ఆకుపచ్చ రంగులో టెండర్ తిన్నగా ఉన్నటువంటి కాండం ఎక్కడైతే కనబడతా ఉందో వాటిని ఏమంటారంటే గుల్మాలు, దాన్ని హెర్బ్స్ అంటారు. దే ఆర్ యూజువల్లీ షార్ట్. ఈ గుల్మాలు అనేటివి ఏవైతే ఉన్నాయో పొట్టిగా ఉంటాయి మొక్కలు, అండ్ మే నాట్ హ్యావ్ మెనీ బ్రాంచెస్. తక్కువ కొమ్మలు కనబడుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, తక్కువ కొమ్మలు కనబడుతూ ఉంటే వాటిని ఏమంటారంటే గుల్మాలు. ఎగ్జామ్ హాల్లో మనకు అడగచ్చు, క్రింది వానిలో గుల్మాలకు సంబంధించిన సరైన వాక్యాన్ని గుర్తించండి అని అడగచ్చు. ఓకేనా, గుల్మాలకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి అంటే మనం చెప్పాల్సిందే. ఓకేనా. తర్వాత సమ్ ప్లాంట్స్ డెవలప్ బ్రాంచెస్ నియర్ ద బేస్ ఆఫ్ ద స్టెమ్. మరి కొన్ని మొక్కలు తీసుకుంటే కాండానికి దగ్గరగా కొమ్మలు ఏర్పాటు చేసుకుంటాయి. ఓకేనా, కాండానికి దగ్గరగా కొమ్మలు ఏర్పాటు చేసుకుంటాయి. అదేవిధంగా ద స్టెమ్ ఈజ్ హార్డ్. అలాంటి మొక్కల్లో కాండం అనేది ఏదైతే చాలా హార్డ్గా ఉంటుందంట, దృఢంగా ఉంటుంది. బట్
నాట్ వెరీ థిక్. ఓకేనా, అంటే స్టెమ్ కాండం అనేది హార్డ్గా ఉంటుంది, థిక్గా ఉండదు, దళసరిగా ఉండదు అనమాట. సచ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్, అలాంటి మొక్కల్ని ఏమంటారు సార్ అంటే స్రబ్స్ అంటారు అనమాట. స్రబ్స్ అంటే ఏమన్నాం తెలుగులో? పొదలు. ఏంటి నాన్న? పొదలు అని చెప్పాం మనం, గుర్తుపెట్టుకోండి. సమ్ ప్లాంట్స్ ఆర్ వెరీ టాల్ అండ్ హ్యావ్ హార్డ్ అండ్ థిక్ స్టెమ్. మరి కొన్ని మొక్కలు తీసుకుంటే చాలా పొడవుగా ఉంటాయి, అదేవిధంగా చాలా దృఢంగా ఉంటాయి, లావుగా కూడా ఉంటాయి అన్నమాట. అలాంటి వాటిని ఏమంటారు? ద స్టెమ్స్ హ్యావ్ బ్రాంచెస్, ఆ కాండాలకి కొమ్మలు కూడా ఉంటాయి. ఎక్కడ? ఇన్ ద అప్పర్ పార్ట్, పైన ఉంటాయి అన్నమాట. ఓకేనా, అదేవిధంగా మచ్ అబౌవ్ ద గ్రౌండ్, గ్రౌండ్ అంటే నేల కన్నా ఎత్తుగా కనిపిస్తుంటారు. అలాంటి వాటిని ఏమంటారంటే ట్రీస్ అంటారు. అలాంటి వాటిని ఏమంటారండి? ట్రీస్ లేదా చెట్లు అని చెప్పి పిలుస్తారు. అయితే ఇంపార్టెంట్, బేస్డ్ ఆన్ ద క్యారెక్టర్స్, ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి క్యారెక్టర్స్ని బట్టి, ఇక బేస్డ్ ఆన్ ద అబౌవ్ క్యారెక్టర్స్ కెన్ యూ నౌ క్లాసిఫై ద ప్లాంట్స్ లిస్టెడ్. మన చుట్టూ ఉన్నటువంటి మొక్కలు మనం లిస్ట్ అవుట్ చేయగలం అంటే ఈజీగా చేయగలం, ఆల్రెడీ లక్షణాలు మనం మాట్లాడుకున్నాం కాబట్టి. ఓకేనా, తర్వాత చూడండి, దీని తర్వాత ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ప్లాంట్స్ విత్ వీక్ స్టెమ్స్, ఏ మొక్కలు అయితే వీక్ స్టెమ్స్ ఉంటాయో, స్టెమ్ అంటే ఏంటి? కాండం కదా. ఓకేనా, స్టెమ్ అంటే ఏంటి? కాండం. సో వీక్గా ఉన్నటువంటి కాండాలు ఏవైతే ఉన్నాయో అవేంటి? దట్ కెనాట్ స్టాండ్ అప్ రైట్, అంటే కాండం అనేది దళసరిగా ఉండదు, చాలా వీక్గా ఉంటాయి. ఆ కాండాలు కూడా తిన్నగా పెరగలేవు, తిన్నగా ఉండవు అనమాట. కానీ బట్ స్ప్రెడ్ ఆన్ ద గ్రౌండ్, నేల మీద మాత్రం మొత్తం పాకుతూ వెళ్ళిపోతాయి అనమాట. అలాంటి వాటిని ఏమంటారంటే క్రేపర్స్ అంటారు. ఏమంటారు నాన్న? అలాంటి వాటిని క్రేపర్స్, గుర్తుపెట్టుకోండి. ప్రాకే మొక్కలు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. వైల్ దోస్ దట్ టేక్ సపోర్ట్ అండ్ క్లైంబ్ ఆర్ కాల్డ్ క్లైంబర్స్. మరి ఇందులోని కొన్ని ఏంటంటే ఏదో ఒక సపోర్ట్ తీసుకొని, పాదు మొక్కలు ఉంటాయి కదా, సపోర్ట్ అలా ప్రాకుతూ పోతూ ఉంటాయి, వాటిని ఏమంటే క్లైంబర్స్ అంటారు. ఎగబ్రాకే మొక్కలు. ఓకేనా, ఎగబ్రాకే మొక్కలు గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద హెర్బ్స్, స్రబ్స్ అండ్ ట్రీస్. అయితే ఇక్కడ నేను చెప్పినటువంటి ప్రాకే మొక్కలు కానీ ఎగబ్రాకే మొక్కలు ఏవైతే ఉన్నాయో ఇవి గుల్మాలతో కానీ, పొదలతో కానీ, చెట్లతో కానీ కంపేర్ చేసుకుని డిఫరెంట్గా ఉంటాయి. పెర్హాప్స్ దేర్ ఆర్ సమ్ ప్లాంట్స్ ఇన్ యువర్ స్కూల్ అట్ హోమ్ దట్ యు టేక్ కేర్. బహుశా మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి చెట్లు కొన్ని నువ్వు చూడొచ్చు, వాటి గురించి నువ్వు కేర్ తీసుకునే అవకాశం కూడా ఉంది అంటాడు. ఓకేనా, తర్వాత ఏముందో చూద్దాం. ఇది ఇంట్రడక్షన్ పార్ట్ కదా, ఇలానే ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఓకేనా, ఇప్పుడు మనకి ఒక్కొక్క పార్ట్ గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ డయాగ్రామ్లో మనం చూసాం, ఇది ప్రాకే మొక్క, ఇది ఎగబ్రాకే మొక్క. ఓకేనా, సో మనకి ఇక్కడ చూడండి, ఇది ప్రాకే మొక్క, ఏదో ఒక గుమ్మడి అనుకుంటా ఇది. సో ఇదేంటి? ప్రాకే మొక్క. ఇదేంటి? మనీ ప్లాంట్, క్లైంబర్ ఇది. ఓకేనా, ఎగబ్రాకే మొక్క. ఇది ఎప్పుడు ఇలా ఎగబ్రాకుతుంది, ఏదో ఒక సపోర్ట్ ఉంటే అప్పుడు ఎగబ్రాకే పరిస్థితిని కనబడుతూ ఉంటుంది అనమాట. సో క్రేపర్స్, ఇవి ప్రాకే మొక్కలు. ఇవేంటి? ఎగబ్రాకే మొక్కలు. ఇవేంటి? ప్రాకే మొక్కలు. ప్రాకుతూ ఉంటాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. తర్వాత స్టెమ్ గురించి ఇచ్చాడు, ఇది నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ.